నమస్కారం హెస్7 న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు 5 సంవత్సరాలలో ఏనాడు ప్రజాభిప్రాయానికి భిన్నంగా పనిచేయలేదు కేబుల్ ఆపరేటర్ల ఆత్మీయ సమావేశంలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఏప్రిల్ 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ ప్రతాప్ జైన్ ఎన్నికలప్పుడు మాత్రమే తెనాలి నియోజకవర్గంలో ప్రజలు గుర్తొచ్చే నాయకులకు ప్రజలు సరైన బుద్ధి చెప్పాలని సంక్షేమాన్ని నేరుగా అందించిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని 1800 కోట్ల రూపాయల సంక్షేమాన్ని తెనాలి నియోజకవర్గంలో లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనకు అఖండ విజయాన్ని అందించాలని తెనాలి శాసనసభ్యులు తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ మంగళవారం తెనాలి పట్టణంలోని 21, 22, 23, 24, 25 వార్డులు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం తెనాలి పట్టణంలోని 21, 22, 23, 24, 25 వార్డుల్లో తెనాలి శాసనసభ్యులు గుంటూరు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ తమ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రత్యేక రూపొందించిన ప్రచార వాహనంపై ఆయన ప్రజలకు అభివాదం చేస్తూ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన అందించారని అన్నారు. నియోజకవర్గంలో 1800 కోట్ల రూపాయల సంక్షేమాన్ని తాను లబ్ధిదారులకు అందజేయడం సంతోషకరంగా ఉందని అన్నారు. గతంలో ఏ శాసనసభ్యులు చేయని విధంగా 27,000 మంది పేదలకు ఇళ్ల స్థలాలను అందించే అదృష్టం తనకు దక్కడం పూర్వజనం సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. పేదల పక్షపాత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. మే 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా కిలారి వెంకట రోసేను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ప్రజలు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికలప్పుడే నియోజకవర్గం గుర్తించే నాయకులకు ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని అన్నారు. కార్యక్రమం తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్, తెనాలి పురపాలక సంఘ మాజీ చైర్పర్సన్ సయ్యద్ ఖాళీ నసీం, వార్డు కౌన్సిలర్లు, పలు కార్పొరేషన్ డైరెక్టర్లు, విశేష సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలు వైఎస్ఆర్ పార్టీ జెండా కనపడితే ఎంతో ఆనందంతో వారి యొక్క మద్దతుని తెలియజేస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా ఆశీస్సులు ఉంటాయని చెప్పి ఈరోజు చెబుతా ఉన్నాను. దీని ప్రధాన కారణం 5 సంవత్సరాల్లో పేదవాడి ఎడల, మధ్యతరగతి వాడి ఎడల ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమమే ప్రధాన కారణం. ఈరోజు ఆ వార్డులో యువత కానీ, మరి ముఖ్యంగా ఆడపడుచులు కానీ, మరి ముఖ్యంగా వృద్ధులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మాట వినపడితే ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చి శాసనసభ్యుడిగా నాకు మద్దతు తెలుపుతామని చెప్పి తద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అవ్వాలని అఖండ స్వాగతంతో వారి మద్దతుతో తెలుపుతాం. ఈ సందర్భంగా నేను 5 సంవత్సరాల పరిపాలన, 5 సంవత్సరాల శాసనసభ్యుడిగా ప్రజలు నన్ను ఏ రకంగా రిసీవ్ చేసుకుంటున్నారో చూస్తూ ఉంటాం. చాలామంది చెబుతూ ఉంటారు, ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థి చెబుతూ ఉన్నాడు, నన్ను గెలిపిస్తే అభివృద్ధి చేస్తాను అని. 2 సార్లు గెలిపిస్తే నీ 10 సంవత్సరాల్లో ఏం చేశావు? 10 సంవత్సరాలు ప్రతిపక్ష లీడర్గా ఉండి ఈ తెనాలి ప్రాంతాన్ని 10 సార్లు కూడా రాని నువ్వు ఈరోజు ఎలక్షన్ అంటా తగుదనమ్మా అని వచ్చి నేను ఇక్కడ పోటీ చేస్తున్నా మద్దతు ఇవ్వమని కోరుతూ ఉంటాం. ఇది ఎలా ఉంది అంటే అధికారం ఇస్తేనే ఇక్కడ ఉంటారు వీళ్ళు, లేదంటే వీళ్ళకి ప్రజల అవసరాలా? అందుకే నేను చాలా స్పష్టంగా చెబుతూ ఉంటాను, ప్రజలు అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలతో ఏ నాయకుడైతే ఉంటాడో ఆ నాయకుడికి స్వాగతిస్తారు, ఆ నాయకుడికి మద్దతు ఇస్తారు. ఆ చేసిన వ్యక్తిని నేను
ఈ 5 సంవత్సరాల్లో శాసనసభ్యుడిగా నా నియోజకవర్గాన్ని కంటికి రెప్పలాగా కాపాడాను. ఈ నియోజకవర్గంలో నివసించే అందరి ఎడల వారి అవసరాలు తీర్చే దాంట్లో ప్రభుత్వం చూపించిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమాన్ని ప్రజలందరికీ పంచాం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్ 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించడం జరుగుతుందని తెనాలి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్ 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించడం జరుగుతుందని తెనాలి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు సబ్ కలెక్టర్ కార్యాలయంలో తెనాలి నియోజకవర్గానికి సంబంధించిన నామినేషన్లను అభ్యర్థుల నుండి తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎన్నికల సంఘం సూచించిన విధంగా నామినేషన్లందు అభ్యర్థులు పొందుపరచాలని సూచించారు. ఏప్రిల్ 26వ తేదీ నామినేషన్ల పరిశీలన, 29వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం కలదన్నారు. మే 13వ తేదీన పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుందన్నారు. మే 13వ తేదీన జరిగే పోలింగ్ నందు అర్హత కలిగిన ప్రతి ఓటరు ఓటు హక్కును సద్వినియోగించుకోవాలని సబ్ కలెక్టర్ రిటర్నింగ్ అధికారి ప్రకాష్ జైన్ తెలిపారు. ఈరోజు 16th ఏప్రిల్ ఉంది. ఈసీఐ షెడ్యూల్ ప్రకారంగా 18th ఏప్రిల్ నుంచి నామినేషన్ స్టార్ట్ అవుతుంది. 18th ఏప్రిల్ నుంచి 25th ఏప్రిల్ వరకు అన్ని పొలిటికల్ పార్టీస్ నుంచి క్యాండిడేట్స్ ఇక్కడే మన ఆఫీస్లో నామినేషన్ ఫైల్ చేస్తారు. ఆ తర్వాత మనము ఒక ఫైనల్ లిస్ట్ ప్రిపేర్ చేస్తాము. అప్పుడు అన్ని క్యాండిడేట్స్కి వ్యాలిడ్ నామినేషన్స్ అయితే వాళ్ళు ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తారు. ఇదే జనరల్గా ప్రొసీజర్ ఉంది. చాలా క్వాలిఫికేషన్స్, డిస్క్వాలిఫికేషన్స్ గురించి కూడా రూల్స్ ఉన్నాయి. నామినేషన్ ప్రొసీజర్ గురించి కూడా నేను పొలిటికల్ పార్టీకి చెప్పాను. మళ్ళీ ఈరోజు కూడా మళ్ళీ చెప్తున్నాను. సో జనరల్గా ఇదే ఇప్పుడు ఎలక్షన్లో ఈ పని జరుగుతుంది. మీరు అందరూ మన స్వీప్ యాక్టివిటీస్ చూసారు. జనరల్గా తెనాలి టౌన్, తెనాలి రూరల్, కొలిపార మండల్లో మనము చాలా యాక్టివిటీస్ తీసుకున్నాము ఎలక్షన్ అవేర్నెస్ గురించి. సో అందుకనే నేను మీరు అందరితో మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి 13th మే రోజులో ఓటు వేయడానికి రండి. మా పోలింగ్ స్టేషన్స్ కూడా రెడీ ఉన్నాయి. అన్ని అరేంజ్మెంట్స్ కూడా అక్కడే ఉన్నాయి. మా పోలింగ్ ఆఫీషియల్స్ కూడా ఇప్పుడు ట్రైనింగ్ చేస్తున్నారు. మనము వీఆర్ ప్రిపేర్డ్, వీఆర్ రెడీ ఫర్ యూ టు కమ్ అవుట్ అండ్ కాస్ట్ యువర్ ఓట్ ఆన్ 13th of May. థ్యాంక్ యూ. మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను అందరూ ఓటు వేసి గెలిపించాలని కేబుల్ ఆపరేటర్ల ఆత్మీయ సమావేశంలో తెనాలి వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ విజ్ఞప్తి చేశారు. మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను అందరూ ఓటు వేసి గెలిపించాలని కేబుల్ ఆపరేటర్స్ ఆత్మీయ సమావేశంలో తెనాలి వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం స్థానిక కొత్తపేటలోని A1 కన్వెన్షన్ హాలులో తెనాలి నియోజకవర్గ కేబుల్ ఆపరేటర్లతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా తాను ప్రజాభిప్రాయాన్ని భిన్నంగా ఏనాడు పనిచేయలేదన్నారు. అందరినీ సమాన దృష్టితో చూశానని పేర్కొన్నారు. కేబుల్ ఆపరేటర్లుగా సమాజానికి సేవ చేస్తున్న మీరు మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో తనకు విజయం లభించేలా సహకారాన్ని అందించాలని కోరారు. మీ అందరికీ అందుబాటులో ఉండేవాడిని, మీకు అండగా నిలిచేవాడినైన తనకు ఎన్నికల్లో మీ తోడ్పాటును అందించాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే శివకుమార్ కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు. చాలా సక్సెస్ఫుల్ ఛానల్గా ఉంది. అట్ ది సేమ్ టైం మీరు ఎవరు ఏ పార్టీలో ఉన్నా నేను ఇబ్బంది పడతాను, నేను బాగా గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు ఏ రోజు కూడా మీతో నేను ఫోన్ కూడా చేయలేదు, కనీసం మీటింగ్ కూడా మాట్లాడలేదు. మీరు ఎవరి దగ్గర నేను డబ్బులు కూడా తీసుకోలేదు. సో డిఫరెంట్ పార్టీస్ ఉండొచ్చు, సహజమే. ఆపరేటర్ ఫీల్డ్లో ఉన్నప్పుడు డిఫరెంట్ పార్టీలు ఉండొచ్చు, డిఫరెంట్ ఇల్లు ఉండొచ్చు. నేనేం తప్పు పడతాను. బట్ ఈ ఫీల్డ్లో ఉన్న మిమ్మల్ని ఎక్కడా కూడా నేనేదో శాసనసభ్యులయ్యానని చెప్పి ఒక ఛానల్ని ఇచ్చేసి మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పడటానికి కూడా నేను చూడలేదు. వాట్ అనేది నాకు ఎదురు మొత్తం తెలుసు. ఎవరు అప్పుడు ఎక్కడ ఎలా ఉంటారు, ఎవరు ఈ ఫీల్డ్ నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు,
ఏ పార్టీకి అనుబంధం బాగుంటారో, ఏ వ్యక్తులతో అనుబంధం ఉంటారో కూడా నాకు తెలుసు. నేను అట్లా మీకు నాకు రాసిన కాదు. బట్ అయినా కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ఇస్తున్నాను. కరెక్ట్ కాదు అనేది నా భావన. అసలు నేను ఈ జీవితంలో ఎందుకు వచ్చానంటే నా చదువులో ఒక మిస్టేక్. 2014 ఎలక్షన్స్లో నేను యాడిస్తే సిటీ కేబుల్లో నా యాడ్ని డబ్బులు తీసుకొని ఎలక్షన్కి యాడేస్తామని చెప్పి, ఆ తర్వాత మనోహర్ గారు ఉంటుందని చెప్పి అప్పుడు ఎమ్మెల్యే మనోహర్ ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్న ఎమ్మెల్యే వద్దన్నాడని చెప్పి ఆ యాడ్ని సిటీ కేబుల్ ఏదైనా తీసుకోవాలి ఎలక్షన్స్ మూమెంట్. ఇది ఏ రోజు కూడా నేను మీకు చెప్పలేదు. సో ఈరోజు కూడా అయితే ఒక వ్యక్తిగా నేను ఎవరి మీద మరి అలా చేశాడు కదా అని చెప్పి ఎవరి మీద ఇంకో రకమైన యాటిట్యూడ్తో ప్రవర్తించాను. భవిష్యత్తులో కూడా ప్రవర్తించాను. నాకేదో ఒక విషయంలో సపోర్ట్ చేసే ఒక రకంగా, సపోర్ట్ చేయడానికి ఇంకో రకంగా చూడాల్సిన అవసరం నాకు లేదు. మీ అందరి అక్కడికి వస్తే నాకు సపోర్ట్ చేసినట్టు కాదు, మీ అందరూ మనవాళ్ళ దగ్గరికి పోతే నన్ను ద్వేషించినట్టు కాదు. సో నేను శాసనసభ్యుడిగా ఉన్నాను, మళ్ళీ పోటీ చేస్తున్నాను. సో నా ప్లాట్ఫామ్ వైఎస్ఆర్ పార్టీ నుంచి పోటీ చేస్తాను. సో నేను మీ అందరినీ కోరేది నన్ను సపోర్ట్ చేయమని. డెఫినెట్గా మీ అందరూ సపోర్ట్ చేస్తామన్న ఆకాంక్ష నాకు ఉంది. మన పార్టీ నచ్చదు, అభ్యర్థి నచ్చుతుంది. మనకు అభ్యర్థి నచ్చదు, ఆ పార్టీ మంచిది అంటారు. ఇదేం చేయాలి? అదే రిసెప్షన్. అప్పుడే మనం కరెక్ట్గా ఆలోచించాలి. ఎందుకు కరెక్ట్గా ఆలోచించాలా? మీలో ఎవరికైనా ఏమన్నా ఇబ్బంది వస్తే మీకు అందుబాటులో ఉండేవాడిని నేను. ఆ పార్టీ సుప్రీం గారు అందుబాటులో ఉండేది ఎవరు ఇక్కడ లేదు. మీకు నాకెవరు ఉంటారు? ఈ సమస్య వచ్చి జగన్మోహన్ రెడ్డి వస్తుందే, చంద్రబాబు వస్తుందా, పవన్ కళ్యాణ్ వస్తుంది. డెఫినెట్గా ఆ పాజిటివ్ నాకు ఉంటుంది. మనకేమైనా అవసరం వస్తే ఎమ్మెల్యే మెంబర్ కదా, మనకేమైనా అవసరం వస్తే చూపించుకోగలుగుతాము. ఇది ఆలోచిస్తాం. ఒక సగటు మనిషి కూడా ఇది ఆలోచిస్తాం. దాంట్లో నేను మీ అందరికీ చెప్పగలిగింది, ఈ 5 సంవత్సరాలు నా నడక మీరు చూశారు. మీరు ప్రధానంగా మీరు ఈ 3 సంవత్సరాల నుంచి నా నడక చూశారు. ఈరోజు ఎగ్జానల్ ఆపరేటర్స్ ఉన్నా కూడా ఈ 3 సంవత్సరాల్లో నేను ఎవరితో మాట్లాడాను, ఎవరైనా ఇబ్బంది పెట్టాను, లేదా నా పార్టీలో తిరిగాను, ఈ పార్టీలో తిరిగిందని అడిగాను. ఇప్పుడు అన్నా ఎవరికన్నా ఫోన్ చేశానా? నేను లేదా? సో దీన్ని గమనించలేకపోతున్నాను. నేను ఈరోజు మిమ్మల్ని పిలిచింది కూడా దానికోసం. నేను ఏ రకంగా ప్రవర్తిస్తున్నానో గమనించాను, నేను ఏ రకంగా ఫీల్ చేస్తున్నానో గమనించాను, నేను ఏ రకంగా మీ అందరినీ ప్రొటెక్ట్ చేస్తున్నానో గమనించాను, నేను ఏ రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చూస్తున్నానో గమనించాను. అంటే దీనికి ఓన్గా అవసరం. ఎందుకంటే నేను ఇక్కడ మాట్లాడుతుంది రాజకీయ పార్టీ సమావేశం, రాజకీయ పార్టీ గురించో, నా పార్టీ గురించో, లేకపోతే ఇంకోటి గురించో చెప్పడానికి చాలా దీనికి అనవసరం. నా దృష్టిలో రాజకీయ నాయకుడికి ప్రతి వ్యక్తికి వ్యూహం ఉంటుంది. ఎలక్షన్స్ ఏ రకంగా చేయాలి, ఎలక్షన్స్లో ప్రత్యర్థులు ఏంటి, వాళ్ళు ఏ రకంగా ఉంటారు, నా వ్యూహం నాకు ఉంది. నేను 100% సక్సెస్ అవుతున్నాను. మళ్ళీ 2వ ఎమ్మెల్యే కూడా ఈ అనుమానమేలా జనాల్లో 2వ ఎమ్మెల్యే మళ్ళీ నేను జరగబోతున్నాను. అక్కడ కూడా ఉన్నాను. సో దయచేసి ఎందుకు నేను ఇంకోటి చెప్పానంటే అలాంటి ఏదైనా చింతమన్నా కూడా రాబోయే రోజుల్లో దాన్ని కూడా ఇంకా అందరికీ ఉపయోగపడే విధంగా నేను ఉండగలుగుతాను, చేయగలుగుతాను. సో ఇవన్నింటినీ మనసులో పెట్టుకొని ఈ పూర్తి
సహాయ సహకారాలు మీకు ఏ రూపంలో మీరు చేయగలుగుతారో ఆ రూపంలో చేయమని మీ అందరినీ కోరుకుంటూ సెలవు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ విధులలో పాల్గొనే ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుందని తెనాలి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ విధులలో పాల్గొనే ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుందని తెనాలి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. మంగళవారం స్థానిక బురిపాలెం రోడ్లోని ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా కళాశాలలో ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ మాట్లాడుతూ మే 13వ తేదీ జరిగే ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు 3 విడతల్లో శిక్షణ ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గంలోని 488 మంది అధికారులకు 2 రోజుల పాటు తొలి విడత శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో చేయవలసినటువంటి కొన్ని అంశాల గురించి చర్యల గురించి ఉన్నతాధికారులు ఎన్నికల సంఘం సూచనల మేరకు శిక్షణలో వివరించడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు. ప్రిసైడింగ్ ఆఫీసర్స్, ఏపీఓస్ అంటే అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్, వాళ్ళు పోలింగ్ స్టేషన్లో వాళ్ళు పోలింగ్ చూస్తారు. వాళ్ళకి ఇప్పుడు ట్రైనింగ్ జరుగుతుంది, మొత్తం జిల్లాలో ట్రైనింగ్ జరుగుతుంది. మన తెనాలిలో కూడా 488 ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇప్పుడు జరుగుతుంది. నిన్న జరిగింది, ఈరోజు కూడా జరుగుతుంది. ఇది ఫస్ట్ ట్రైనింగ్ ఉంది. తర్వాత మనము సెకండ్ ట్రైనింగ్ కూడా ఇస్తాం మేలో. తర్వాత ఇంకొక ట్రైనింగ్ మనము ఇస్తాము వాళ్ళు అందరికీ. సో దట్ పోలింగ్ చాలా ఫ్రీగా ఇబ్బంది లేకుండా ట్రైనింగ్ పోలింగ్ మనకు కావాలి. అందుకని 3 రౌండ్స్ ఆఫ్ ట్రైనింగ్ మనము ఇస్తాము. సాహిత్య ప్రక్రియలలో నాటకరంగం అత్యంత శక్తివంతమైనదని, అటువంటి నాటకరంగ పురోగాభివృద్ధికి అందరూ కృషి చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. సాహిత్య ప్రక్రియలలో నాటకరంగం అత్యంత శక్తివంతమైనదని, అటువంటి నాటకరంగ పురోగాభివృద్ధికి అందరూ కృషి చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక గాంధీనగర్లోని ఇస్కఫ్ మీటింగ్ హాల్లో అభ్యుదయ కళా సమితి ఆధ్వర్యంలో కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి తెలుగు నాటకరంగ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. సంస్థ ఆర్గనైజింగ్ కార్యదర్శి తన్నీరు శివశంకర్ స్వాగతం పలికిన సభలో ప్రముఖ న్యాయవాది పొన్నం విజయ్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో నాటి సామాజిక, రాజకీయ, ఆర్థిక, నైతిక విషయ సమస్తాన్ని అభివ్యక్తం చేసింది నాటకమని పేర్కొన్నారు. అటువంటి నాటకాల వల్ల సమాజం మరింత బలోపేతమయ్యిందన్నారు. ప్రభుత్వం వీరేశలింగం పంతులు జన్మదినాన్ని తెలుగు నాటకరంగ దినోత్సవంగా ప్రకటించడం అభినందనీయమన్నారు. నేడు యువతరం ముందుకు వచ్చి నాటకరంగ పురోగాభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. చందు చంద్రమౌళి కళా సేవా సమితి అధ్యక్షులు చందు సూర్య, రచయిత అయినాల మల్లేశ్వరరావులు మాట్లాడుతూ వీరేశలింగం జీవిత విశేషాలను వివరించారు. వీరేశలింగం మహిళలకు, సమాజానికి చేసిన సేవలను వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి గుంటూరు జిల్లా అధ్యక్షులు బొల్లిముంత కృష్ణ మాట్లాడుతూ నాటకరంగం గురించి బాలల్లో కూడా ఆసక్తిని నింపాలని అన్నారు. సమితి ఆధ్వర్యంలో వేసవి సెలవుల్లో గాంధీనగర్ ఇస్కఫ్ కార్యాలయంలో శిక్షణా తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో నటుడు పాతూరి సుబ్రహ్మణ్యం, లక్కరాజు లక్ష్మణరావు, రెడ్డి ఉమామహేశ్వరరావు, ఎంవి రఘునాథరావు, బైరాగి, విజయసారథి తదితరులు పాల్గొన్నారు. కందుకూరి వీరేశలింగం గారు ఒక అభ్యుదయ కవి రచయిత. ఆ కందుకూరి వీరేశలింగం గారు అప్పట్లో ఉన్నటువంటి, ఆ రోజుల్లో ఉన్నటువంటి సామాజిక రుగ్మతలపై తను ఏకాకిగా మొదట ఒంటరిగా తన పోరాటాన్ని మొదలుపెట్టాడు. సామాజిక రుగ్మతలు అవి ఏంటి? అన్నిటికంటే ముఖ్యంగా అత్యంత హీనమైనటువంటి అదొక గుణంలాగా, దాని సమాజంలో అదొక సంప్రదాయంలాగా వస్తున్నటువంటి బాల్య వివాహాన్ని వ్యతిరేకించినటువంటి మన వైపులో ఉన్నటువంటి కందుకూరి వీరేశలింగం గారు మొట్టమొదటి వ్యక్తిగా మనం తీసుకోవచ్చు. అటువంటి కందుకూరి వీరేశలింగం గారు తన యొక్క రచన ద్వారా కూడా సామాజిక రుగ్మతలపై చాలా తీవ్రంగా పోరాడారు. ఆ పోరాటాన్ని ఆధారంగా చేసుకొని అప్పట్లో ఉన్నటువంటి తెలుగు నాటక రంగస్థలటువంటి కళాకారులు కానివ్వండి, వీధి నాటకాల ద్వారా కానీ ఆయన యొక్క ప్రేరణతో, తన యొక్క స్ఫూర్తితో ఆ సామాజిక రుగ్మతలపై ఉన్నటువంటి వీధి నాటకాలు, రంగస్థలం మీద ఈయన రచించినటువంటి నాటకాలు, బాల్యవివాహాలపై, మిగతా అసమానతలపై, వాటి మీద చిన్న చిన్న ప్లేయర్స్ అంటారు. ఆ నాటికల ద్వారా నాటకం నుంచి చిన్న ఒక ప్రక్రియ కూడా ఆ రోజుల్లోనే ప్రారంభమైంది. మళ్ళీ ఈ సమాజానికి
ఒక ముందు చూపుకి ముందు వేయడానికి మళ్ళీ రావాలంటే ఈ టీవీలు ఎంటర్టైన్మెంట్ కాదండి, నాటకాల ద్వారా చైతన్యపరుస్తూ, ప్రజలను చైతన్యపరుస్తూ అటువంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మనం కనుక ఒక మంచి ప్లేలిస్ట్స్ కనుక మంచి నాటకాంశాలు కనుక దాంట్లో జోడించి కనుక రాసి ప్రదర్శించగలిగితే లాంటి వాళ్ళకి మనము ఎంతో అటువంటి జోహార్లు ఇప్పించేటువంటి ఇది అవుతుంది. సమాజాన్ని కూడా బాగు చేసుకుంటే పరిస్థితి వస్తుంది. ఏప్రిల్ 16 ఏటేట క్రమముగా ఏప్రిల్ 16 తెలుగు నాటక రంగ దినపు వేడుక జరుపుకొనుట మన సంప్రదాయమునయ్యే సత్కళారంగపు సంబరం ఇది. ఇప్పుడైతే మనకు సంబరం లేదు, సాయంత్రం సంబరం ఉంది. కళాక్షేత్రంలో ప్రధానమైన సంబరం ఉన్నది, దేశం అంతా సంబరాలు జరుగుతుంది. కందుకూరి సువంశు, సు అనే అందరికీ వంశం ఉంటుంది, నేను ఆయన వరకు సువంశు అని సు అనేటటువంటి ఒక ప్రత్యయాన్ని చేర్చాను, ఒక ఉపసర్గను చేర్చాను. 27లో ఒక సు చేర్చాను. ఎందుకంటే మరి ఆయనది మామూలు వంశం అయితే మనలాగే ఇట్లా వెలుగులోకి వచ్చిండేవాడు కాదు కదా, ఆ వంశం గొప్పది కనుక సువంశ ఘన ఎత్తాడు ఆయన అసలు కావాలి. వీరేశలింగాఖ్యు పేర జరుగు లబ్ధ ప్రతిష్ఠులో రంగస్థల జనులను సత్కరింతము నేడు సంతసముగా. ఈరోజు ప్రతి చోట ఈరోజు చాలామంది పురస్కారాలు ఇస్తున్నారు, కందుకూరి వీరేశలింగ పురస్కారాలు. అఫ్కోర్స్ మనకు మన ప్రభుత్వాలు కొంతకాలం ఇచ్చాయి, ఇటీవల కాలంలో ఇవ్వడం. దుగ్గిరాల మండలం మోరంపూడి, పేరుకలపూడి, చిన్నపాలెం గ్రామాల్లో మంగళగిరి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య సోమవారం సాయంత్రం ప్రచారాన్ని నిర్వహించారు. దుగ్గిరాల మండలం మోరంపూడి, పేరుకలపూడి, చిన్నపాలెం గ్రామాల్లో మంగళగిరి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య సోమవారం సాయంత్రం ప్రచారాన్ని నిర్వహించారు. ముందుగా గ్రామానికి వచ్చిన లావణ్యను మహిళలు తిలకాలు దిద్ది హారతులు పట్టి ఘనస్వాగతం పలికారు. తదుపరి డప్పులు నడుమ గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారాన్ని కొనసాగించారు. అదేవిధంగా గ్రామంలో ఉన్న జెండా చెట్టు వద్ద టెంకాయలు కొట్టి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదలకు అందిస్తున్న నవరత్నాల పథకాలను వివరిస్తూ నూతనోత్సాహంతో ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మురుగుడు హనుమంతరావు, మాజీ శాసనసభ్యురాలు కాండ్రు కమల, ఎంపీపీ దానబోయిన సంతోష్ రూపవాణి, జెడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణ, మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ బాజీ, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు దానబోయిన వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు వడ్డేశ్వరపు రజనీకాంత్, మండల కన్వీనర్ శృంగారపాటి రత్నం, ఏమినేని రవి, గ్రామాల సర్పంచులు ఇత్తడి రమేష్, గంపల గంగాధర్, ఉన్నం ఝాన్సీ, పలుకూరి మేరిమ్మ, ఎంపీటీసీ సభ్యులు కూచిపూడి సురేష్, కొండూరు సుమన్, షేక్ అబ్దుల్ నజీర్, పార్టీ నాయకులు దాసరి వీరయ్య, షేక్ సుభాని, ఆళ్ల మహేష్, జమ్ముల లోకేష్, నెరిదల వెంకటేశ్వరరావు, పలుకూరు శామ్యూల్, షేక్ జానీ భాష, కాబోతు కర్ఫ్యూరావు, చలంచర్ల రామికోటిరెడ్డి, కూచిపూడి జార్జి, అత్తోట ఆవాన్, హరి అశోక్, ఈపూరి సురేష్, వాసూరి వినోద్, పరిషా జయశంకర్, చేలి విజయ్ కుమార్, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల రైలుపేటలో ఉన్న టర్మరిక్ అసోసియేషన్ హాల్ నందు మంగళవారం నవరం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ విలేకరుల సమావేశం నిర్వహించారు. దుగ్గిరాల రైలుపేటలో ఉన్న టర్మరిక్ అసోసియేషన్ నందు మంగళవారం నవరం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ కార్యకర్తలు షేక్ భాషా, షేక్ మస్తాన్, షేక్ అబ్దుల్ మునాఫ్, షేక్ షరుద్దీన్, గుర్రం రామారావు, పీటర్ పాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జలీల్ మాట్లాడారు. నేను పెదవడ్లపూడి గ్రామానికి చెందిన వ్యక్తిని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులు బలపరిచిన అభ్యర్థిని. నన్ను బలపరచండి. నవరం కాంగ్రెస్ పార్టీ నీతి నిజాయితీగా పనిచేసి మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న బకీహం కాలువ కానీ, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్య కానీ, అదేవిధంగా మంగళగిరి పట్టణంలో ఎయిమ్స్ హాస్పిటల్కి త్రాగునీరు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. మంగళగిరి నియోజకవర్గంలో చూస్తే ఎక్కువగా ఫ్లోరైడ్ సమస్య ఉన్నది.
మరి కృష్ణా జలాలు పక్కనే ఉండి తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వాలు పనిచేస్తూ ఉంటాయి అంటే ఒకసారి ఆలోచించండి. నా నవరంగ్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు బకెట్ గుర్తు కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. మరి మీరంతా ఒకటయ్యి రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేసి నవరంగ్ కాంగ్రెస్ పార్టీని బలపరచాలని, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకు పాటుపడుతున్నదని, కేవలం 3,000 ఇచ్చి ఓటు 5,000 ఇచ్చి ఓటును కొనుగోలు చేయడానికి మీ ముందుకు వస్తున్నారు. ఓటుకు డబ్బులు ఇస్తే తీసుకోండి, కానీ నవరంగ్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని సవినయంగా ఈ మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా మంగళవారం స్థానిక గాంధీనగర్లోని అక్షర గీత విద్యానికేతన్ నందు విద్యార్థులకు తెనాలి అగ్నిమాపక సిబ్బంది అగ్ని ప్రమాదాలు నివారణ జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా మంగళవారం స్థానిక గాంధీనగర్లోని అక్షర గీత విద్యానికేతన్ నందు విద్యార్థులకు తెనాలి అగ్నిమాపక శాఖ సిబ్బంది అగ్ని ప్రమాదాలు నివారణ జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. విద్యార్థులకు ఎల్పీజీ గ్యాస్ వలన జరిగే ప్రమాదాల గురించి డెమో ద్వారా అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా అగ్నిమాపక అధికారి మాట్లాడుతూ అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా 3వ రోజు అక్షర గీత విద్యానికేతన్ నందు అగ్ని ప్రమాదాలు నివారణ చర్యల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఏప్రిల్ 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు వారోత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. అక్షర గీత విద్యానికేతన్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు అగ్నిమాపక సిబ్బంది చేసిన డెమో కార్యక్రమం విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారన్నారు. కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. చూడండి ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చి చూడండి మళ్ళీ ఏం చేసాం కూడా ఆక్సిజన్ అనేది పాస్ అవ్వకుండా చేసాం, దానికి ఆక్సిజన్ అందకుండా చేసాం, తడిగొడ్డ పెట్టి పెట్టేసాము. చూడండి దానికి మనకి తెగ తగలకుండా చూసుకుని ఆపోజిట్ లో ఇలాంటి ప్లేట్ ఏదైనా ఉంటే ఆ ప్లేట్ ని తీసుకెళ్లి మెల్లగా అయిపోతుంది. ఒక్క నిమిషం అంటే, ఎందుకంటే ఇప్పుడు ఏం జరిగింది అక్కడ ఫైర్ అవ్వాలంటే మనం చెప్పుకునేది మండే పదార్థం ఉండాలి, ఆక్సిజన్ ఉండాలి, తగినంత వేడి ఉండాలి. అక్కడ మండే పదార్థం ఉంది, కింద పెట్రోల్ ఉంది, తగినంత వేడి ఉంది, కానీ మనం ఏం చేసాము ఆక్సిజన్ లేకుండా కట్ చేసాము. దాన్ని ఇప్పుడు ఆక్సిజన్ లేకుండా మనం కట్ చేసాం అనమాట. కట్ చేసిన తర్వాత అయిపోయింది చూడండి. ఎప్పుడైనా మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంపడి నెట్ తీయకుండా ఇలా తీసామనుకోండి, అయిపోయిందా లేదా ఆయిల్ ఫైర్ అనమాట. మన స్కూల్ అక్షరగీత విద్యానికేతన్లో ఫైర్ ఎక్స్టింగ్విష్ గురించి దాని గురించి ఈ వారోత్సవాల్లో భాగంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిగింది. ఇది పిల్లలకి చాలా హెల్ప్ అవుతుంది. వివిధ రకాలైనటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ కామన్గా జరుగుతాయి, ఎక్కువగా సమ్మర్లో మరీ ఎక్కువగా జరుగుతాయి. అవన్నీ కూడా ఎలా ఎదుర్కోవాలి అనేది పిల్లలకి చిన్నప్పటి నుంచే ఒక అవగాహన కల్పించడం కోసం వీరిచ్చిన సపోర్ట్ మామూలుగా లేదు. చాలా ఎక్కువగా పిల్లలు నాలెడ్జ్ గ్యాదర్ చేశారు ఈరోజు. థ్యాంక్ యూ ఫైర్ స్టేషన్. ఈ అగ్నిప్రభ వారోత్సవాలు మన 14 నుంచి 20 తారీఖు దాకా. ఇవి 1944 ఇంతకుముందు బొంబాయిలోని డక్యార్డ్లో 66 మంది మా వాళ్ళు చనిపోయారు. ఫైర్ డిపార్ట్మెంట్ 366 మంది క్షతగాత్రులయ్యారు. వారందరికీ స్మారకంగా మరియు అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారించడానికి, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగడానికి అప్పటి నుంచి ఇండియా లెవెల్ ఇండియా ఫైర్ స్టేషన్ మొత్తం ఇవన్నీ జరుగుతున్నాయి సార్. రేపు శనివారం దాకా 20 తారీఖు దాకా వారోత్సవాలు జరుగుతాయి సార్. 3వ రోజు ఈ స్కూల్ అక్షరదీప్తి స్కూల్ ఆహ్వానించి పిల్లలందరికీ గ్యాస్ మీద, పెట్రోల్ ఫైర్స్ అయినప్పుడు అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జరిగినప్పుడు ఎట్లా రక్షించుకోవాలని కొన్ని సూచనలు ఇచ్చే అవకాశం ఇచ్చినందుకు మాకు, మా స్టాఫ్ అందరికీ తెనాలి అగ్నిమాపక కేంద్రం నుంచి వచ్చామండి. ప్రిన్సిపాల్ గారికి, ఇక్కడ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మండల కేంద్రం దుగ్గిరాలలో సోమవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ, టీఎన్ఎస్ఎఫ్, తెలుగు యువత ఆధ్వర్యంలో
వాక్ ఫర్ లోకేష్, ఓట్ ఫర్ లోకేష్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా కాలినడకన తెలుగు యువత నాయకులు అలీనగర్ వద్ద ర్యాలీగా బయలుదేరి దళితవాడలో పర్యటించి తదుపరి పోలీస్ స్టేషన్ మీదుగా శివాలయం సెంటర్కు చేరుకున్నారు. అనంతరం యాదవ్ బజార్ మీదుగా రైలుపేట, చెన్నకేశవ నగర్లో ర్యాలీ జరిపారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల దృష్ట్యా తెలుగు యువత ఆధ్వర్యంలో ఓట్ ఫర్ లోకేష్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం జరిగిందన్నారు. గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులను జాబ్ క్యాలెండర్లు ఇవ్వకుండా నిర్వీర్యం చేసిందన్నారు. నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే నారా లోకేష్ ను ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ను గెలిపించాలన్నారు. నియోజకవర్గాన్ని దశాబ్దాలుగా 2 కుటుంబాలు పరిపాలిస్తున్నాయని, ప్రస్తుతం ప్రజల్ని మోసం చేసేందుకు తిరుగుతున్నారన్నారు. యువతకు జరిగిన అన్యాయాన్ని నిర్మూలించేందుకు ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. నూతనంగా ఓటు హక్కు వినియోగించుకునే వారికి ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, జనసేన పార్టీ మండల అధ్యక్షులు పసుపురెడ్డి శ్రీనివాసరావు, బీజేపీ మండల అధ్యక్షులు పసుపురెడ్డి గణేష్, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకటరావు, నియోజకవర్గ తెలుగు యువత నాయకులు పడవల మహేష్, వల్లూరు నరసింహారావు, దేవరపల్లి చంటి, నక్కా చిరంజీవి, కాకా బాబు, ఉన్నం ఝాన్సీ, పర్వతినేని హర్ష, గద్దె వాసు, వజ్జ బాలు యాదవ్, గండు కోటి, నన్నెపాగ ప్రభాకర్, ఎద్దు శివమణి, కాజా భాస్కర్రావు, మన్యం అశోక్, నాయుడు బాబురావు, ఉన్నం బాబురావు, తాడిపోయిన ఏడుకొండలు, మేఘావతి శంకర నాయక్, కీర్తి ఫణి బ్రదర్స్, తెలుగు యువత నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడారు. మన మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారికి ఎందుకు ఓటేయాలి? నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా, యువతకు ఉద్యోగాలు రావాలన్నా, గంజాయిని నిర్మూలించాలన్నా, అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ఎందుకు గెలిపించాలి అనే ఒక స్లోగన్స్తో వాక్ ఫర్ లోకేష్, ఓట్ ఫర్ లోకేష్ అనే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గం దశాబ్దాలుగా 2 కుటుంబాలు పరిపాలిస్తూ ఉన్నాయి. ఇవాళ ఆ 2 కుటుంబాలు కూడా ఒక్క ఛాన్స్ పేరుతో ప్రజలను మోసం చేస్తానికి తిరుగుతూ ఉన్నారు. అదంతా కూడా ప్రజలు గుర్తెరగాలని చెప్పి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి యువతనందరూ కూడా నేను రాగానే లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పి ఇప్పటివరకు కూడా ఒక జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయని పరిస్థితి. అదే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రేపు యువతకు 20,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఏదైతే మా టీడీపీ మేనిఫెస్టో ఉందో మేనిఫెస్టోను వివరించుకుంటూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి మహిళలకు కూడా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి, తల్లి దీవెన కింద ఎంతమంది పిల్లలు చదువుకుంటామంటే అంతమంది పిల్లలకు కూడా తల్లి దీవెన కింద ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు ఇస్తామని, మహిళలకు జిల్లా పరిధిలో ఎక్కడికి వెళ్ళినా సరే బస్సులో ఉచిత ప్రయాణం ఉంటుందని చెప్పి, మంగళగిరి ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు అందరూ కూడా అభివృద్ధి చెందాలన్నా టీడీపీ జనసేన బీజేపీ కూటమితోనే సాధ్యమని, ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారిని ఎమ్మెల్యేగా, పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ఎంపీగా గెలిపించాలని చెప్పి ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దుగ్గిరాల మండల పార్టీ అధ్యక్షులు అనిత గారికి, గూడూరు వెంకటరావు గారికి, మా తెలుగు యువత అధ్యక్షులు పడవల మహేష్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ అందరికీ కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తెలుగు యువత అధ్యక్షులు దేవరపల్లి మహేష్ గారి ఆధ్వర్యంలో మరియు జనసేన బీజేపీ తెలుగుదేశం కార్యకర్తల పర్యవేక్షణలో వాక్ ఫర్ లోకేష్, ఓట్ ఫర్ లోకేష్ ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా జరుపుకోవడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ఉద్దేశ్యం ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వం చేస్తున్న యువత మీద చేస్తున్న అరాచకాలు ఏమిటంటే వారికి విద్యలో ఎటువంటి సదుపాయాలు కలగజేయకపోవడం, గంజాయి మత్తులో పడేసి యువతను నిర్వీర్యం చేయడం ఈ కార్యక్రమాలని మేజర్గా తీసుకొని రాబోయే రోజుల్లో లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కనుక అఖండ మెజారిటీతో గెలిపించినట్లయితే మనం తప్పనిసరిగా ఏదైతే యువతకు జరుగుతున్న అన్యాయాన్ని నిర్మూలించడం కొరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా మొట్టమొదటిసారిగా ఓటు వచ్చిన కొత్త ఓటర్కి ఓట్ ఫర్ లోకేష్, ఫస్ట్ ఓట్ ఫర్ పెమ్మసాని. ఓట్ ఫర్ లోకేష్ అనే కార్యక్రమం ఏదైతే నిరుద్యోగ యువత ఏదైతే ఉన్నారో ఈ 5 సంవత్సరాల నుంచి జాబ్ క్యాలెండర్ పేరుతో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు వైకాపా ప్రభుత్వం నేటి యువతని నిర్వీర్యం చేస్తూ ఫీజు రింబార్స్మెంట్ ఇవ్వకుండా గంజాయి మద్యం విచ్చలవిడిగా రాష్ట్రంలో ఏర్పడుతున్న దృష్ట్యా రేపు రాబోయే ఎన్నిక నేటి యువతకి ముఖ్యం కాబట్టి అందరూ కూడా
రేపు సైకిల్ గుర్తుకి ఓటేసి నారా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని గెలిపించవలసిందిగా ప్రజలు కోరుకుంటున్నారు. తెలుగు నాటక రంగస్థల దినోత్సవం పురస్కరించుకొని తెనాలి పట్టణానికి చెందిన స్వరలయ వేదిక అధ్యక్షులు సాయి లక్కరాజు ఆధ్వర్యంలో వేదిక సభ్యులు తెనాలి పట్టణానికి చెందిన ప్రముఖ సీనియర్ మృదంగ విద్వాంసులు మోదుకూరి నగధర్రావుకు రంగస్థల పురస్కారాన్ని మంగళవారం అందజేసి కళల పట్ల తమకున్న అభిమానాన్ని మరొకమారు చాటుకున్నారు. తెనాలిలోని స్వరలయ వేదిక కార్యాలయం నందు మంగళవారం తెలుగు నాటక రంగస్థల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ సీనియర్ మృదంగ విద్వాంసులు మోదుకూరి నగధర్రావుకు స్వరలయ వేదిక వారి ఆధ్వర్యంలో రంగస్థల పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా స్వరలయ వేదిక అధ్యక్షుడు సాయి లక్కరాజు మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే నాటక రంగంలోకి అడుగుపెట్టి మృదంగ వాద్య సహకారంతో ఎన్నో నాటకాలకు ప్రాణం పోసిన గొప్ప విద్వాంసులు నగధర్రావు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ రచయిత పొన్నపల్లి గోపాలకృష్ణ మాట్లాడుతూ స్వర్గీయ కందుకూరి వీరేశలింగం జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు నాటక రంగ దినోత్సవంగా ప్రకటించిన నాటి నుండి తెనాలి పట్టణానికి చెందిన సాహితీ సాంస్కృతిక సంస్థ స్వరలయ వేదిక వారు రంగస్థల పురస్కారాలను క్రమం తప్పకుండా కళాకారులకు అందజేయడం అభినందనీయమని అన్నారు. పురస్కార గ్రహీత నగధర్రావు మాట్లాడుతూ తెలుగు నాటక రంగ దినోత్సవం పురస్కరించుకొని ఈ పురస్కారాన్ని తెనాలి పట్టణంలో స్వరలయ వేదికపై తీసుకోవడం తనకెంతో సంతోషంగానూ గర్వకారణంగా ఉందని అన్నారు. స్వరలయ వేదిక సభ్యులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నటులు డైరీ ప్రసాద్, పాతూరి సుబ్రహ్మణ్యం, మల్లేశ్వరరావు, రమేష్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నేను ఎంతో కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుచేతనంటే ఇలాంటి జన్మస్థలంలో ఉన్నవాడికి ఇలాంటి సన్మానం జరగడం చాలా అరుదుగా ఉంటాయి. అందుట్లో ఇలాంటి స్వరలయ అనే వేదిక మీద స్వరం అనగా స్వరం దాంట్లో ఉండాలి, వేయగలిగిన శక్తి ఉండాలి, లయను కూడా వేయగలిగిన శక్తి ఉండాలి. ఈ రెండు ఉన్నవారు స్వరలయ వేదికని స్థాపించగలిగారు. అలాంటి వారు లక్కరాజు సాయి గారు నాకు ఈ సన్మానాన్ని చేసినందుకు చాలా కృతజ్ఞతతో మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను చాలా బాగా మాట్లాడలేను, ఎందుకంటే వేల మందిలో వాయించగలను కానీ 10 మందిలో మాట్లాడలేను. కనుక దయచేసి ఇంతటితో సెలవు. కళాకారులందరికీ కూడా నమస్కారాలు. ఇవాళ మనం స్వరలయ పక్షాన తెలుగు నాటకరంగ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ నాటకరంగ దినోత్సవం జరుపుకునే ముందు ఈరోజు మనం స్మరించుకోవాల్సిన ఒక మహోన్నత వ్యక్తి ఉన్నారు. ఆయనే కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఈ నాటకరంగ దినోత్సవాన్ని ఇవాళ కందుకూరి వీరేశలింగం పంతులు గారి జన్మదినం కూడా ఈరోజు. ఆయనకి గుర్తుగా, ఆయనకు స్మృతిగా, ఆయనకి నివాళిగా ప్రభుత్వం వారు 2007వ సంవత్సరంలో ఈ నాటకరంగ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుంచి ఈ రోజును మనం నాటక అభివృద్ధికి, గత నాటక చరిత్రను గుర్తు చేసుకోవటానికి, భవిష్యత్ తరాలకి నాటక కళను అందించడానికి, మరి ఈ రంగంలో ఎంతో గొప్ప పరిశ్రమ చేసి ఖ్యాతినర్దించిన కళాకారులను సన్మానించుకోవడానికి మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. చాలా ఏళ్ల నుంచి స్వరలయ వారి ఈ కార్యక్రమాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానిక కళాకారులను చదువుతున్నారు. నిజంగా తెనాలి కంటే ఈ కళని, ఈ నాటకరంగ దినోత్సవాన్ని జరుపుకోవడానికి అర్హత కలిగిన ఊరు ఇంకోటి ఉందని నేను అనుకోను. ఎందుకంటే నాటక రంగంలో తెనాలి ఎంతో పేరు సంపాదించింది. తెనాలిలో విస్తరించదిగా నాటక కళ మనకి ఇంకో చోట కనపడదు. అటు స్థానం వారు కానీ, మరి గోవిందరాలు సుబ్బారావు గారు కానీ, మరి ఆయన మాయల పకీరు వేశారు ఆయన వారు కానీ, అట్లాగే ఏవి సుబ్బారావు గారు కానీ, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సందర్భంగా మన మోదుకూరి నగధర్రావు గారిని ఇవాళ మనం సన్మానించుకుంటున్నాం. ఆయన ఈ కళలో, నాటక కళకి ఆయన వెన్నుదన్ను ఇచ్చినటువంటి వ్యక్తి. సంవత్సరం ఇన్నేళ్లలో గత 20 ఏళ్ల నుంచి క్రమం తప్పకుండా ఏప్రిల్ 16న ఈ తెలుగు రంగస్థల దినోత్సవ పురస్కారాలని అందజేయడం జరుగుతుంది. మన అవకాశాన్ని బట్టి ఈరోజు మన కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ ఉన్న వారిలో పెద్దలు డైరీలో పనిచేసి రిటైర్ అయిన ప్రసాద్ గారికి 1 సంవత్సరం ఇవ్వడం జరిగింది. అలాగే తిరుపతి గారికి ఇవ్వడం జరిగింది. అలాగే పెద్ద వాళ్ళకి ఫస్ట్ కన్నిగంటి నాసరయ్య గారితో ఈ తెలుగు రంగస్థల దినోత్సవ పురస్కారాలు ఇవ్వడం మొదలుపెట్టాము. ఈ రోజున 1952లో జన్మించి గత 60 ఏళ్లుగా మృదంగ విద్వాంసులుగా ఉంటూ అనేక వేల కార్యక్రమాలు బొంబాయి అని, ఢిల్లీ అనండి, ఎన్నో చోట్ల కార్యక్రమాలు నిర్వహించి ఈరోజు కూడా నిత్య యువకుల్లో ఉన్న నగధర్రావు గారికి ఈ రోజున తెలుగు రంగస్థల దినోత్సవ పురస్కారాన్ని అందజేస్తున్నాము. ఒక ఫోటోగ్రాఫర్గా జీవితాన్ని ప్రారంభించి జర్నలిజంలో అడుగుపెట్టి దశాబ్ద కాలం పాటు జర్నలిజంలో పలు సేవలు అందించిన తెనాలి పట్టణానికి చెందిన కారుమంచి సునీల్ సందీప్కు బీఎస్పీ పార్టీ పక్షాన తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశం రావడం ఒక శుభపరిణామని తెనాలి నియోజకవర్గంలోని ఫోటోగ్రాఫ్స్, వీడియోగ్రాఫర్స్ అందరూ కారుమంచి సునీల్ సందీప్కి తమ మద్దతును తెలిపి ఆయన విజయానికి తమదైన తోడ్పాటును అందించాలని తెనాలి పట్టణ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు పిలుపునిచ్చారు.
తెనాలి ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియోగ్రాఫర్స్ ఆత్మీయ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న కారుమంచి సునీల్ సందీప్ మాట్లాడుతూ తాను ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ కుటుంబ సభ్యుడని పేర్కొన్నారు. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీఎస్పీ పార్టీ పక్షాన తనకు పోటీ చేసే అవకాశం లభించిందని, తనకు ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియోగ్రాఫర్స్ అందరి మద్దతు కావాలని కోరారు. ఒక ఫోటోగ్రాఫర్గా జీవితాన్ని ప్రారంభించిన తాను పాత్రికేయ రంగంలో దశాబ్ద కాలం పాటు పనిచేయడం జరిగిందని తెలిపారు. బీఎస్పీ పార్టీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా తమ సాయశక్తుల గెలుపు కోసం పోరాటం చేస్తానని అన్నారు. రానున్న ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గ ఓటర్లు ఏనుగు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ తమ కుటుంబానికి చెందిన సునీల్ సందీప్కు తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీఎస్పీ పార్టీ పక్షాన పోటీ చేసే అవకాశం రావడం తెనాలి నియోజకవర్గ ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియోగ్రాఫర్స్ అందరికీ దక్కిన గౌరవంగా భావిస్తామని అన్నారు. తమ ఐక్యతను చాటి చెప్పేలా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సునీల్ సందీప్ విజయం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గతంలో ఎందరో ఫోటోగ్రాఫర్స్ రాజకీయాల్లోకి ఆరంగేటం చేసి తమ సత్తాను చాటిన విషయాన్ని ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులంతా గుర్తుంచుకోవాలని అన్నారు. అనంతరం ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు కారుమంచి సునీల్ సందీప్ను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీడియోగ్రాఫర్స్ మరియు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, బీఎస్పీ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఫోటోగ్రఫీ రంగంలో కూడా ఫస్ట్ నుంచి కూడా మనకి సేవ చేసే తత్వం, సేవా గుణం అనేది మనం ప్రతి ఫోటోగ్రఫీ డేకి మనం సేవ చేసే తత్వం నుంచి మనకు అలవాటుగా వస్తూ ఉంది. దాంట్లో నుంచి జర్నలిస్టులకు వచ్చినా కూడా జర్నలిస్టులో కూడా మనం చాలా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాం. ఈ సేవా కార్యక్రమాలు పాల్గొనటం వల్ల ఈ సమాజం పట్ల మనకున్న ఒక నైతిక బాధ్యత వల్ల ఈరోజు మనకి ఈ అరుదైన గౌరవం దక్కిందని నేను భావిస్తాను. మన తెనాలి నియోజకవర్గంలో, మన తెనాలి పుట్టి పెరిగిన ప్రాంతంలో ఇక్కడున్న సమస్యలు ఏంటి, మన ఫోటోగ్రాఫర్ సమస్యలు ఏంటి, జర్నలిస్టుల సమస్యలు ఏంటి, సామాన్యుడి సమస్యలు ఏంటి అని మనకి క్షుణ్ణంగా తెలిసినవి. కాబట్టి మీరందరూ ఇప్పుడు ఎట్లాగైతే సమావేశం ఉంచి నాకు సపోర్ట్గా ఉండి మనంతా ఒకటే అని భావన మీరు వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఈ సహకారం మీరు ఓటు ద్వారా కూడా నన్ను బలపరిచి నాకు విజయవంతం చేకూర్చాలని భావిస్తున్నాను. మీరు అందరూ ఆశీర్వదించి నాకు తోడుగా ఉంటే అధికారంలో ఉండి మీ అందరికీ ఏ అవసరాలు ఉన్నాయి తీరుస్తాను. ఫోటోగ్రాఫర్ అయినటువంటి సునీల్ సందీప్ బీఎస్పీ తెనాలి నియోజకవర్గ సభ్యుడిగా ఎన్నిక కావటం చాలా హర్షణీయంగా ఉంది. ఈ యొక్క నియోజకవర్గానికి సునీల్ మన అసోసియేషన్కి ఎలా అయితే అభివృద్ధి పనుల్లో చేస్తూ ఉంటాడో ఈ యొక్క పార్టీ పరంగా కూడా చేసుకొని దినదిన అభివృద్ధి చెందుతూ ఆ పార్టీకి సేవ చేసుకుంటూ ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. మన రంగానికి ఒక గుర్తింపు వస్తుంది. గెలుపోవడం ఏదైనా కానీ మనకి రాజకీయంగా ఒక గుర్తింపు మన సునీల్ ద్వారా లభిస్తుందని అయితే నేనైతే ఆశిస్తున్నాను. అందరికీ కూడా మనకేంటంటే మన ఒక రంగం ఫోటోగ్రఫీ, వీడియోగ్రాఫర్ వాళ్ళు వీళ్ళందరూ ఒక యూనిటీగా ఉంటారు, ఒక కట్టుబాటుతో ఉంటారు. వీళ్ళతో అవసరం మనం ఉంటుంది. మరి వాళ్ళని మంచి చేసుకోవాలి. వాళ్ళతోనే మనకు ఆ యొక్క అసోసియేషన్స్కి ఏదైనా మనకు వచ్చే సాధక బాధలు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా మేము ఉన్నాము అనేటువంటి పరిస్థితి రావాలి అంటే ముందు మన యొక్క ఉనికి చాటుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ ఉనికి చాటుకోవడంలో భాగమే ఈరోజు ముందుగా మన తమ్ముడు ధైర్యంగా ముందుకు రావడం, నేను నిలబడతాను, నేను చేస్తాను, నా వంతు నేను కృషి చేస్తాను, నాకు అవకాశం ఇస్తే నేను ఎలా అభివృద్ధి చేయాలి నియోజకవర్గాన్ని నాకంటూ ఒక ప్రణాళిక ఉంది. ఎవరైనా బీదకి కానీ అన్ని కులాలకి కూడా సమాన అవకాశాలు ఎలా కల్పించాలనే దాని మీద నాకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందన్న. నాకు ఒక యువకుడిగా నాకు ఏదైనా అవకాశం వస్తే తప్పకుండా నేను ఏదో చేయాలని తపంతో నేను వచ్చాను. అంతేగా నాకేదో ఇక్కడ స్వార్థంతో నేను రాలేదని చెప్పి తను చెప్తున్నాడు. ఏప్రిల్ 12వ తేదీ నుండి 14వ తేదీ వరకు జరిగిన 13వ జాతీయ ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ స్టూడెంట్ కాంగ్రెస్లో తెనాలి ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఏప్రిల్ 12వ తేదీ నుండి 14వ తేదీ వరకు జరిగిన 13వ జాతీయ ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ స్టూడెంట్ కాంగ్రెస్లో తెనాలి ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఎంపవరింగ్ ఫ్యూచర్ పెర్ఫార్మెన్స్ ఫర్ నావిగేటింగ్ హెల్త్ కేర్ టెక్నాలజీ అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సులో ఏఎస్ఎన్ విద్యార్థులు పేపర్ ప్రజెంటేషన్, కల్చరల్ ఈవెంట్స్లో పాల్గొన్నారు. సదస్సులో ఐపీఏఎస్ఎఫ్ చాప్టర్స్లో బెస్ట్ స్టూడెంట్ చాప్టర్ అవార్డు ఏఎస్ఎన్ విద్యార్థులు అందుకున్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె వెంకటరమణ ఐపీఏఎస్ఎఫ్ మెంటర్
ఫణికృష్ణ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ అన్నాబత్తుని శివకుమార్ అధ్యాపకులకు సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అల్లా ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కాంక్షిస్తూ మండల కేంద్రమైన దుగ్గిరాలోని మూర్తాజా నగర్లోని జెండా చెట్టు వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా ముస్లిం మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు మంగళవారం ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అల్లా దీవెనలు ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ బుధవారం సాయంత్రం మండల కేంద్రమైన దుగ్గిరాలోని మూర్తాజానగర్ జెండా చెట్టు వద్ద ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ సందర్భంగా సుభానీ మాట్లాడుతూ బొస్సు యాత్రకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక దాడులు చేయడం సరికాదని అన్నారు. జగన్పై అల్లా దీవెనలు ఉండాలని ప్రత్యేక దువా చేయడం జరిగిందని, ఏ దుష్టశక్తుల ప్రభావంతో ఆటంకాలు లేకుండా బొస్సు యాత్ర దిగ్విజయంగా ఆయన పూర్తి చేయాలని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి మళ్లీ రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయాలని తాము కాంక్షిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ మస్తాన్, షేక్ రషీద్, షేక్ జలానీ, షేక్ జాన్ సైదా తదితరులు పాల్గొన్నారు. బస్సు యాత్రకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక దాడులు చేయడం సరికాదు. దేవుడి దయతో సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణాపాయం తప్పింది. జగనన్నపై అల్లాహ్ దీవెనలు ఉండాలని ఈరోజు ప్రత్యేక దువా చేయడం జరిగింది. ఏ దుష్ట శక్తుల ప్రభావంతో ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా బస్సు యాత్రను పూర్తి చేసుకుని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి మళ్ళీ ముఖ్యమంత్రిగా రెండోసారి జగనన్న ప్రమాణ స్వీకారం చేసి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు తన విశేష సేవలను అందించాలని చెప్పి ఈ సందర్భంగా మేమందరం కోరుకోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 5 సంవత్సరాలలో ఏనాడు ప్రజాభిప్రాయానికి భిన్నంగా పనిచేయలేదు. కేబుల్ ఆపరేటర్ల ఆత్మీయ సమావేశంలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ఏప్రిల్ 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ. నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ ప్రతాప్ జైన్. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.